అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి ఆగస్టు 15వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాల విధంగా వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా ఎదుర్కోబోయే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి యొక్క సమయం అనుకూల సమయం ప్రతికూల సమయం ఏ విధంగా మారనుంది, వారు ఎదుర్కోబోయే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను ముందుగా పరిశీలించినట్లయితే వీరు చాలా శ్రమజీవులు, అలాగే చాలా మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరి జీవితంలోకి ఒక పాత బంధం అయితే తిరిగి వీరి జీవితంలో ప్రవేశించబోతుంది. ఆ ఒక్క వ్యక్తి మీరుకి మధ్యలో మాటలు ఆగిపోయి ఉండవచ్చు. గతంలో మీకు చాలా అకస్మాత్తుగా దూరమైనటువంటి ఒక వ్యక్తి కూడా కావచ్చు. మరలా ఇప్పుడు అదే వ్యక్తి మీ జీవితంలో ఎందుకు రావాలనుకుంటున్నారు? మీపై నిజమైనటువంటి ప్రేమాభిమానాలు ఉన్నాయా, లేదా గతంలో చేసినటువంటి తప్పులను సరిచేసుకోవడానికి తిరిగి మీ దగ్గరకు అయితే రాబోతున్నారా, మీకోసం మరలా మిమ్మల్ని సంప్రదించబోతున్నారా అనే విషయాన్ని తప్పకుండా అయితే అర్థం చేసుకోవడానికి మనం ఇప్పుడు తప్పకుండా ఈ వీడియోని అయితే పూర్తిగా చూడబోతున్నాం. ఈ రోజున మీకు ఒక ఫోన్ కాల్ అనేది ఊహించినటువంటి ఒక మధ్య వ్యక్తి నుండి అయితే వచ్చేటువంటి సమాచారం, అనుకోకుండా జరిగినటువంటి ఒక కలయిక ద్వారా మీ యొక్క ఆలోచనలు పూర్తిగా మార్చే విధంగా కూడా ఉండబోతున్నాయి. ఆ వ్యక్తి వచ్చినప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, అది మీ యొక్క ప్రేమ జీవితం కావచ్చు, కుటుంబ పరిస్థితులు, ఉద్యోగం, వృత్తి, వ్యాపార విషయాల పొడుగా చాలా రకాలుగా ప్రభావాలు అయితే చూపించే విధంగా అయితే ఉండబోతున్నాయి. ఈ రోజున మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కాస్త జాగ్రత్తగా ఆలోచించవలసిన అవసరం కూడా ఉంది. మీ యొక్క మంచితనాన్ని కొంతమంది బలహీనతగా అయితే తీసుకోబోతున్నారు. గతంలో మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఇప్పుడు మరలా పని కట్టుకొని మీ జీవితంలోకి ఎందుకైతే ప్రవేశించబోతున్నారు? కొన్ని విషయాలు గుర్తు చేసుకోవడానికి చెప్పి అనుకుంటున్నారా, లేదా ఈరోజు గ్రహ ప్రభావాలకు అనుకూలం మీ యొక్క కుటుంబం, ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం వీటిపై ప్రభావితం చేయించబోతున్నాయా? శుభ ఫలితాల కోసం మీరు ఈరోజు ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి మొత్తం అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. ఆ వ్యక్తి మీ జీవితంలోకి తిరిగి ప్రవేశించడానికి గల కారణం ఏ విధంగా అయితే ఉండబోతుంది? మీ జీవితానికి ఏదైనా మంచి జరిగే విధంగా ఉండబోతుందా, లేదా కీడును తలపెట్టేగా ఉండబోతుందా? మీ జీవితంలో ఒక పరీక్షకు ఎదురయ్యే విధంగా ఉండబోతుందా? ఈ రోజున మీ మనసుపై కొన్ని సంబంధాలకు కూడా సంబంధించినటువంటి ఆలోచనలు బలంగా పనిచేసే విధంగా అయితే ఉండబోతున్నాయి. అయితే ఆ యొక్క వ్యక్తి అకస్మాత్తుగా మీ యొక్క జీవితంలోకి తిరిగి మళ్ళీ ప్రవేశించడానికి గల కారణాలు మీ యొక్క ఇంట్లో పాత వస్తువులను చూసినప్పుడు కావచ్చు, తెలియనటువంటి ఒక ఏదో పాత జ్ఞాపకాలు మీకు మనసులో తలచివేయడం, పాత ఫోటో ఏదైనా వెతుకుతున్నప్పుడు అదే సమయంలో ఒక సందేశం కూడా మీకు మరలా మీ మనసులో అకస్మాత్తుగా గతంలో జరిగినటువంటి కొన్ని విషయాలు చర్చించుకోవటం, మీ మనసు కాస్త వెనక్కి తీసుకెళ్లే విధంగా అయితే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున సంతోషాలకు, ముఖ్యంగా కుటుంబాలకు మీరు ఒక ప్రాధాన్యతను ఎక్కువగా ఇస్తున్నారు. అలాగే మీ జీవితంలో ఎంత సంపాదించినప్పటికీ కూడా, ఎంత పేరు వచ్చినప్పటికీ కూడాను మీ యొక్క మనసుకు నచ్చినటువంటి వ్యక్తులు లేకపోతే మీరు ఏదో మీ జీవితంలో వెలితిగా ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. మీ మాటను అర్థం చేసుకునే వ్యక్తి, మీ యొక్క కష్టాన్ని గుర్తించే వ్యక్తి ఉండాలని చెప్పి మీరు ఎప్పుడు అనుకుంటూ ఉంటారు. అయితే ఈ రోజున ఆ వ్యక్తి పూర్తిగా కాకుండా మిగిలిపోయినట్టు ఒక బంధం తిరిగి మరలా మీ జీవితంలోకి అయితే ప్రవేశించబోతుంది. అది ఒక స్నేహ బంధం కావచ్చు, ప్రేమ బంధం కావచ్చు, మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క బంధం కూడా కావచ్చు. ఆసక్తికరమైనటువంటి సంఘటనలు అయితే చోటు చేసుకోబోతున్నాయి. కొన్ని సందర్భాల్లో చాలా రకాలుగా మిమ్మల్ని గమనిస్తున్నట్లయితే కనుక మీరు ఏదో ధ్యాసలో మీతో ఏదో మాట్లాడాలని చెప్పి ఒక సందేహంలో కూడా ఉండబోతున్నారు. ఏదో సంఘటన మీలో ధైర్యాన్ని కల్పించి ఉండబోతుంది. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున కలిసి వచ్చేటువంటి రంగులు నీలం, అలాగే నలుపు, ఎరుపు, ఆకుపచ్చ అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యలు కూడా చాలా బాగా శుభసూచకాలను అయితే తీసుకురాబోతున్నాయి. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారు ఎంతో సంతోషంగా అయితే గడపబోతున్నారు. వీరికి తప్పకుండా తూర్పు దిక్కు యొక్క ప్రయాణం చాలా మంచిగా అయితే కలిసి వచ్చే విధంగా ఉండబోతుంది. అదృష్టపు సంఖ్యలు 8, అలాగే 17 అని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క సంఖ్యల ఆధారంగా మీరు అదృష్ట సంఖ్యనైతే భావించుకోవచ్చు. అలాగే రేపటి రోజున మీరు చేయబోయే ప్రయాణాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అత్యంత జాగ్రత్తగా పడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైనా పనులు ప్రారంభించేటప్పుడు తూర్పు దిశగా వెళ్ళి ప్రయాణాలు చేయడం ద్వారా మీకు మంచిగా, అనుకూలకంగా, అలాగే శుభసూచకంగా కూడా ఉండబోతున్నాయి.
ఈ యొక్క ఆరోగ్యపరంగా కావచ్చు, ఎటువంటి పరిస్థితుల్లో అయినా మీకు ఇబ్బందులకు గురైతే లేదా చాలా కాలంగా ఎదురు చూస్తున్నట్టు ఒక పాత బంధం కూడా తిరిగి మీ జీవితంలోకి రాబోతుంది. మీరు యోగా, ధ్యానం వంటివి కూడా అలవాటు చేసుకోవడం చాలా మంచిది. మానసిక ప్రశాంతత అనేది మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో చాలా మీకు అలసట, ప్రశాంతత లేకపోవడం అనేది అనిపిస్తూ ఉంటుంది. మీకు ఎక్కువగా విలువ ఇవ్వాలని చెప్పి ధనానికి విలువ ఇవ్వాలి. దాంతోపాటు ఆరోగ్యం కూడా మహాభాగ్యం అని అంటారు కదా. డబ్బు సంపాదించినప్పటికీ కూడాను మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎటువంటి ధనాన్ని, ఎటువంటి సంతోషాన్ని, ఎటువంటి పనులకు అనుభవించలేం కనుక ఆరోగ్యం చక్కగా ఉండవలసిన విషయం కూడా మనసులో మీరు తప్పకుండా అయితే పెట్టుకోవాలి. ఇక కుటుంబం గురించి కావచ్చు, స్నేహితుల గురించి కావచ్చు, ఒక ముఖ్యమైనటువంటి పాత బంధం అనేది మీకు మరలా తిరిగి అయితే మీ జీవితంలో రాబోతుంది. ఒక సందిగ్ధంలోకి పడే విధంగా మీ మాటలు అనిపించినప్పటికీ కూడాను మీ యొక్క ఆలోచన విధానాలు అనుకునే విధంగా అయితే ఉండబోతున్నాయి. ఈ విషయంలో మీకు వచ్చే అవకాశాలు, ఒక స్పష్టత వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు ఊహించినటువంటి ఒక వ్యక్తి నుండి మీకు ఈ రోజున ఒక వ్యక్తి అనేక రకాలైన సమస్యలను కూడా తలెత్తబోతున్నాడు. అయితే ఆ వ్యక్తి ద్వారా మీరు తగు జాగ్రత్తలు పాటించవలసిన అవసరం కూడా ఉంది. ఒక నిర్ణయం అనేది మీరే తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పటికీ గతంలో జరిగినటువంటి ప్రతి ఒక్క విషయం కూడా మీరు దృష్టిలోకి తీసుకోవాలి. మీరు దూరంగా ఉంచవలసిన విషయాలను తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో దూరంగా ఉంచడం చాలా మంచిది. మిమ్మల్ని అర్థం చేసుకునే విధంగా అయితే ఎదుటి వ్యక్తి వారు ఏ విధంగా ఉండబోతున్నారు, మీ జీవితంలో వారికి ఉన్న స్థానం ఏ విధంగా ఉండబోతుంది, వారి రాక వల్ల మీ యొక్క ప్రశాంతతను కోల్పోయే విధంగా ఉండబోతున్నారా, లాభసాటిగా ఉండబోతుందా, తప్పకుండా గమనించుకోవాలి. ఒక వ్యక్తిని మీరు నమ్మి మీ జీవితంలోకి ప్రవేశించే విధంగా అయితే స్వాగతిస్తూ ఉన్నారు. ఎవరైతే మిమ్మల్ని నమ్మి ఉంటారో అటువంటి వారే మిమ్మల్ని అయితే మోసం చేస్తారు. రోజు పైకి మీకు చాలా కఠినంగా, భిన్నంగా కనిపిస్తున్నప్పటికీ కూడాను మీరు చాలా కోపంగా, లోపల మాత్రం సున్నితమైన మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారు. అటువంటి వ్యక్తులను ఎటువంటి సమస్య వస్తే బాగుండు అని ఎదుటి వ్యక్తులు అనుకుంటూ ఉంటారు. ఒక ప్రత్యేకమైనటువంటి స్వభావాన్ని కలిగిన బంధాలనైతే మనం ఇష్టపడుతూ ఉంటాము. అటువంటి బంధాల పేరుతో అసలు ఇష్టం కూడా ఉండకుండా మీలో స్వచ్ఛమైన ప్రేమ కావాలి. అదే సమయంలో ప్రశాంతత కూడా అవసరం అయితే మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. కోపంలో ఎటువంటి మాటలను జారినప్పటికీ తిరిగి వెనక్కి తీసుకోలేము. కోపంలో తీసుకునే నిర్ణయాల ద్వారా తీవ్రంగా నష్టపోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎవరి దగ్గర ఏ విధంగా మాట్లాడాలనేది తప్పకుండా తెలుసుకోవాలి. చాలా సందర్భాల్లో బంధం చెడిపోకుండా ఉండే విధంగా అయితే మాట యొక్క తీరు ఉండాలి. ఎదుటి వ్యక్తులు తప్పు చేసినా ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి అనుకోవాలి. పొరపాటున అలవాటులో గతంలో మీ జీవితంలో ఉన్న మంచితనాన్ని చాలా తేలిగ్గా తీసుకుని మిమ్మల్ని దూరం పెట్టి ఉండవచ్చు. మీరు ఎప్పటికీ కూడాను అక్కడే ఉంటారని, ఎన్ని తప్పులు చేసినా చివరికి ఎలాగైనా క్షమిస్తారని చెప్పి వారు భావించవచ్చు. తిరిగి మీ జీవితంలోకి ఏ కారణంతో అయితే వారు ప్రవేశించబోతున్నారు తప్పకుండా తెలుసుకొని మరలా మోసపోయే విధంగా కాకుండా చాలా జాగ్రత్తగా గ్రహించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. రేపటి రోజున మీరు తప్పకుండా అయితే హనుమంతుల వారి యొక్క ఆలయాన్ని సందర్శించడం చాలా మంచిగా అయితే ఉండబోతుంది. హనుమంతుల వారి యొక్క ధ్యానం చేసుకోవడం, హనుమాన్ చాలీసా పఠించడం లేదా వినడం ద్వారా శత్రుపాడలు అలాగే శనిపీడలు కూడా మీకు తొలగిపోతాయి. ఆర్థికంగా చాలా మెరుగుపడుతుంది. వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళి తులసి మాలను సమర్పించడం, స్వామివారిని దర్శనం చేసుకోవడం చాలా మేలు ఫలితాలను అయితే కలుగుతాయి. శని భగవాన్ యొక్క అనుగ్రహం కోసం నవగ్రహారాధన, శని భగవానికి తిలతైలాభిషేకం, నువ్వు నూనెతో దీపారాధన చేసుకోవడం, శని భగవాన్ని అనుగ్రహం మీపై ఎల్లవేళ అయితే ఉంటుంది. కాకులకు, నల్లని కుక్కలకు మీరు ఆహారం పెట్టడం ద్వారా కూడా మీకు చాలా మంచిగా కర్మదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. తెలుసుకున్నాం కదండి యొక్క రాశిగల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.